హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో మనం ఎన్నో కథల గురించి విని ఉంటాం. అయితే అసలు మహాభారతం అనే పేరు చెప్పగానే పిల్లలకి పెద్దలకి శ్రీకృష్ణుడి పేరే గుర్తుకు వస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమైన ఈ శ్రీకృష్ణుడిని పాండవుల పక్షపాతి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడి వల్లే పాండవులు అన్ని సమస్యలు దాటుకొని మంచి మార్గంలో నడిచారు. అలాగే ఆయన అజ్ఞానుసారం నడుచుకొని కురుక్షేత్ర యుద్ధంలో గెలిచి మాయాజోదంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరుగు సంపాదించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడే ఎప్పుడు ఏది జరగాలో నిర్ణయించి నడిపించాడు. అలాంటి శ్రీకృష్ణుడి కుటుంబం గురించి తెలుసుకోవటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శ్రీకృష్ణుడికి అష్టభార్యలు ఉన్నారని మనందరం వినే ఉంటాం. వీళ్ళే కాకుండా ఈయనకి 16,000 మంది గోపికులు ఉన్నారని, వాళ్ళంతా ఈయన్ని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడు కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ప్రద్యుమ్నుడి జననం. శ్రీకృష్ణుడి అష్టభార్యలలో ఒకరు రుక్మిణీదేవి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఆమె కోరికపై రాక్షస వివాహం చేసుకున్నాడు. రుక్మిణీదేవి స్వయంగా శ్రీదేవి అవతారం. ఆమె రూపవతి, వివేకవతి, సద్గుణవతి, సౌందర్యవతి, సౌభాగ్యవతి. వారి ప్రేమ ఫలితంగా వారికి ఉదయించిన జ్యేష్ఠపుత్రుడే ఈ ప్రద్యుమ్న కుమారుడు. శ్రీకృష్ణుని సంతానంలో పేరు పొందినవాడు, పరాక్రమశాలి. రుక్మిణీదేవికి కుమారుడు జన్మించిన సందర్భంగా ద్వారకా నగరం అందంగా అలంకరించబడుతుంది. ప్రజలు ఎంతో సంతోషంతో పండగ చేసుకుంటూ ఉన్నారు. రుక్మిణీదేవి పురిటి గదిలో కుమారునికి పాలిచ్చి నిద్రపుచ్చింది. తర్వాత అలసటతో తాను కూడా నిద్రపోయింది. అంతఃపురంలో ఉన్న దాసీలు కూడా ఒక్కొక్కరుగా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. అందరూ అలసి నిద్రిస్తున్న సమయంలో సంబరుడు అనే ఒక రాక్షసుడు మారువేషంలో వచ్చి ప్రద్యుమ్నుడిని దొంగలించి తీసుకుపోయాడు. ఆ బాలుణ్ణి తీసుకువెళ్ళి సముద్రంలో పారవేశాడు. శ్రీకృష్ణునిపై పగబట్టి ఆ బాలుని కూడా తన శత్రువుగా భావించి సంబరుడు ఇలా చేశాడు. ఆ బాలుడు సముద్రపు నీటిలో మునగగానే ఒక పెద్ద చేప అమాంతంగా అతన్ని మింగేసింది. సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్ళిన జాలర్లు తన వలలతో చేపలను పట్టడం మొదలుపెట్టారు. అందులో ఒక జాలరి వలలో ప్రద్యుమ్నుడు మింగిన పెనుచేప కూడా పడింది. జాలర్లందరూ అంత పెద్ద చేపను తమ రాజుగారికి కానుకగా ఇవ్వాలనే నిర్ణయించుకున్నారు. వారు మరికొన్ని చేపలతో పాటుగా ఈ పెను చేపను కూడా రాజైన శంబరునికి భక్తితో కానుకగా సమర్పించారు. శంబరుడు ఆ చేపలను వండి తెమ్మని వంటశాలకు పంపాడు. వంటవాడు ఆ చేప కడుపు కోయిగా అందమైన చంద్రబింబంతో సమానమైన ముఖంతో ప్రకాశిస్తున్న బాలుడు కనిపించాడు. వారు ఈ విషయాన్ని వంటశాలకు అధిపతి అయిన మాయావతికి విన్నవించారు. ఈ ప్రద్యుమ్నుడు మరెవరో కాదు, పూర్వజన్మలో శివుని కోపానికి ఆహుతి అయిన మన్మధుడు. మన్మధుడు శ్రీ మహావిష్ణువుకి మానసపుత్రుడు, అత్యంత సౌందర్యవంతుడు, రతీదేవి అయిన భార్య. పూలబాణాలు వేసి ఎంతటి గొప్ప వైరాగినందైనా ప్రేమను పుట్టించగల నేర్పరి, వసంతుడైన సహచరుడు. మన్మధునికి కాముడు, పుష్పధన్యుడు, కందర్పుడు, అనంగుడు అనే నామాలు కూడా ఉన్నాయి. తారకాసురుడు అనే రాక్షసుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని వద్ద వరం పొందాడు. బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల మహాశివునికి జన్మించే కుమారుడు తప్ప ఇతరులెవరూ ఆ రాక్షసుని వధింపలేరు. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి ఆత్మార్పణ తర్వాత శివుడు కఠోర తపస్సులో నిమగ్నమైపోయాడు. మహాశివునికి కుమారుడు జన్మించే అవకాశం లేదని తెలిసే తారకాసురుడు బ్రహ్మదేవుడి నుండి అటువంటి వరం పొందాడు. తారకాసురుని బాధలు భరించలేక దేవతలు దేవేంద్రుడి నాయకత్వంలో వానిని సంహరించి ఉపాయం చెప్పమని బ్రహ్మదేవుడిని వేడుకొన్నారు. బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి శివుని బ్రహ్మచర్యాన్ని భంగపరిచి పార్వతీదేవి ఆయనను వివాహం చేసుకుంటే వారికి పుట్టిన పుత్రుడు తారకాసురుణ్ణి వధిస్తాడు అని సలహా ఇచ్చాడు. తామర రేకుల వంటి నేత్రాలతో, ఆజానుబాహువులతో, ప్రపంచాన్ని సమ్మోహితం చేయగల ఆకారంతో, మునీంద్రుల ధైర్యాన్ని సహితం చెదరగొట్టగలవాడు, స్త్రీ పురుషులకొకరిపైనొకరికి ప్రేమాభావం కలిగించగలవాడు అయిన మన్మధుడు తప్పక ఈ కార్యాన్ని నెరవేర్చగలడని తలించిన ఇంద్రుడు మన్మధునికి ఈ పనిని అప్పగిస్తాడు. మన్మధుడు వసంతుడిని సహాయంతో పరమశివునిపై పూలబాణాలు ప్రయోగించి శివుని తపస్సును పాడు చేస్తారు.
తపస్సు నుండి మేలుకొన్న శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఇది తెలిసిన రతీదేవి వెంటనే వచ్చి తనకు పతిభిక్ష పెట్టమని శివుడిని వేడుకుంటుంది. ఇందులో మన్మధుని తప్పు లేదని, దేవతల కోరికపై లోక కళ్యాణం కోసం నిస్వార్థంగా తపోభంగం కలిగించాడని విన్నవిస్తుంది. శివుడు శాంతించి మన్మధునికి ప్రాణభిక్ష పెట్టి అనంగుడిగా జీవిస్తాడని చెప్పాడు. శివపార్వతుల పుత్రుడైన కార్తికేయుడు తారకాసురుడిని వధించాడు. ఆ తర్వాత నారద మహర్షి రతీదేవికి మన్మధుడు తిరిగి ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడని, ఆ బాలుడిని చంపడానికి సంబరుడు ప్రయత్నం చేస్తాడని చెప్పాడు. శంకరుని కోపాగ్నికి ఆహుతి అయిన మన్మధుడు మరలా జన్మిస్తాడని తెలిసిన రతీదేవి తన భర్త ఎప్పుడు సాక్షాత్కరిస్తాడా అని ఎదురు చూస్తూ శంబరుని గృహంలో మాయాదేవి అనే పేరుతో జీవిస్తూ ఉంది. వంటశాలలో చేప కొడుపులో దొరికిన ఆ బాలుడే మన్మధుడు అని రతీదేవి తెలుసుకుంది. రతీదేవి ఆ బాలుడిని పుత్రుని వలె పెంచుకోవటానికి శంబరుని అనుమతి తీసుకుంది. ఆ బాలుడిని వంటవారి వద్ద నుండి తీసుకొని పోయి పోషించడం మొదలుపెట్టింది. శీఘ్రకాలంలోనే ఆ బాలుడు యవ్వనవంతుడయ్యాడు. అత్యంత సుందరంగా తయారయ్యాడు. ప్రద్యుమ్నుని చక్కదనం చూసిన సుందరీమణులకు అతనితో కామసౌఖ్య అనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఆయన సౌందర్యాన్ని వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు. చెరుకు వింటితో ప్రపంచాన్ని జయించి సమ్మోహితం చేయగల మన్మధుడి అవతారమైన ప్రద్యుమ్నుని మాయావతి కోరికతో కూడిన చూపులతో ఆకట్టుకోవటానికి ప్రయత్నించింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఆమెతో ఇలా అన్నాడు: ఓ తల్లి, నేను నీ కుమారుడనే ఆలోచన లేకుండా సిగ్గు వీడి కామిని వలె ప్రవర్తిస్తున్నావు. నన్ను పెంచిన మాతృభావం వదిలేశావు. నీవిట్లు మోహించుట ధర్మం కాదు. ఈ విధంగా పలికిన ప్రద్యుమ్నునితో రతీదేవి ఇలా పలికింది: నీవు విష్ణుపుత్రుడైన మన్మధుడవు. గత జన్మలో నేను నీ భార్య అయిన రతీదేవిని. నీవు బాలుడివై ఉండగా దయలేని సంబరుడు నిన్ను తల్లిదండ్రుల నుండి వేరు చేసి తెచ్చి నిన్ను సముద్రంలో పారవేశాడు. అప్పుడు నిన్నొక పెద్ద చేప మింగింది. ఆ చేప కడుపు నుండి నువ్వు బయటపడ్డావు. నారదుని వల్ల జరగబోయేది నాకు ముందే తెలియటం వల్ల నేను మాయావతిగా మారువేషంలో నీ కోసం ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది మాయావతి. మరలా అతనితో ఈ శంబరుడు మాయల మారి దుర్మార్గుడు, యుద్ధాలలో దేవతలను జయించి విర్రవీగుతున్నాడు. ఇతనిని సమ్మోహనానిధి బాణాలతో నీవు సంహరించు. పాపాత్ముడైన శంబరుడు నిన్ను అపహరించినప్పటి నుండి నీ తల్లి రుక్మిణీదేవి దుఃఖిస్తూనే ఉంది అని చెప్తుంది. ఈ విధంగా చెప్పి మాయావతి రూపంలో ఉన్న రతీదేవి ప్రద్యుమ్నుడికి మహామాయ అనే విద్యను ఉపదేశించింది. ప్రద్యుమ్నుడు కవచం ధరించి ధనుర్బాణంలో చేతదాల్చాడు. శంబరుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. శంబరుడు తోక తొక్కిన త్రాచులాగా కఠోరంగా గర్జిస్తూ తన గదాదండంతో ప్రద్యుమ్నుడిని కొట్టాడు. ప్రద్యుమ్నుడు ఆ రాక్షసుడి గదను విరగొట్టి తన గదతో చావబాదాడు. అప్పుడు ఆ అసురుడు బాణాలను ప్రయోగించాడు. వెంటనే ప్రద్యుమ్నుడు అన్ని రకాల మాయలను నాశనం చేయగల సాత్విక మాయ అనే విద్యతో ఆ శరపరంపరను ఆపాడు. తన కరవాలంతో ఆ రాక్షసుడిని శిరస్సును ఖండించాడు. దేవతలు ప్రద్యుమ్నుడి విజయానికి ఆనందంతో అతనిపై పుష్పవర్షం కురిపించారు. శంబరుని సంహరించిన తర్వాత రతి ప్రద్యుమ్నులు ఆకాశ మార్గాన ద్వారకలోనికి రుక్మిణీదేవి మందిరం దగ్గరకు చేరారు. ప్రద్యుమ్నుడిని ఏమరపాటుగా చూసిన అంతఃపుర కాంతలు అతనిని శ్రీకృష్ణుడు అని భ్రమపడ్డారు. శ్రీకృష్ణుని పట్టపుదేవి ప్రద్యుమ్నుడిని చూసి ఈ సుకుమారుడు ఎక్కడి నుండి వేంచేశాడో, ఈ బాలుని కన్న తల్లి పూర్వజన్మలో ఎన్ని నోములు నోచిందో, నా కుమారుడు గనక ఉండి ఉంటే ఇప్పటికీ ఇంత పెద్దవాడయ్యేవాడుగా, ఇతడు నా పుత్రుడు కావచ్చు, లేకపోతే శ్రీకృష్ణుడు పోలికలు ఎందుకు వచ్చాయి అని భావించింది. ఈ విధంగా రుక్మిణీదేవి ఆలోచిస్తూ ఉండగా కావలవాడి వలన విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, దేవకి వసుదేవులు అక్కడకు చేరుకున్నారు. సర్వం తెలిసిన శ్రీకృష్ణుడు మౌనం వహించాడు. అప్పుడు నారద మునీంద్రుడు అక్కడికి వచ్చి శంబరుడు బాలునుడిని అపహరించినప్పటి నుండి జరిగిన వృత్తాంతాన్ని మొత్తం వివరించాడు. రుక్మిణీదేవి తన పుత్రుడిని కౌగిలించుకొని, ఇంతకాలానికి నిన్ను చూసి ధన్యురాలనయ్యాను అని ఎంతో ఆనందించింది. కోడలి సద్గుణాలకు తన కుమారుణ్ణి రక్షించినందుకు సంతోషించింది. రతీదేవి పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకొని స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోయింది. రుక్మిణీదేవి సోదరుడైనటువంటి రుక్మి
తన కుమార్తె రుక్మవతి స్వయంవరానికి రాజకుమారులందరినీ ఆహ్వానించాడు. ఈ వార్త విన్న ప్రద్యుమ్నుడు సంతోషించాడు. రమణీయమైన రథాన్ని అధిరోహించి యదుకుల సింహకిశోరమైన ప్రద్యుమ్నుడు రుక్మవతిని వివాహమాడాలనే కోరికతో విదర్భకు వెళ్ళాడు. అలా పట్టణంలో ప్రవేశించిన ప్రద్యుమ్నుడు అచ్చట చేరిన రాజకుమారులపై తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. రాజకుమారులందరూ ప్రద్యుమ్నుడిని దాడికి ఎదురు నిలవలేక పారిపోయారు. రుక్మి శ్రీకృష్ణుడి వల్ల పొందిన అవమానం మర్చిపోలేదు. అయినా తన చెల్లెలపై గల అభిమానంతో మేనల్లునికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. ప్రద్యుమ్నుడు సకల సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ప్రద్యుమ్న రుక్మవతి దంపతులకు పరాక్రమవంతుడైన అనిరుద్ధుడు అనే ఒక పుత్రుడు కూడా జన్మించాడు.